మన పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రేపు అనగా 23వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన విభాగాలకు సంబంధించినటువంటి మన పార్టీ క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం యువకులకు విద్యార్థులకు చేస్తున్నటువంటి ద్రోహానికి మోసానికి వంచనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఆఫీసర్ల దగ్గర ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన విభాగాలకు సంబంధించిన అందరూ నాయకులు అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా వాళ్ళు చేసినటువంటి మోసాన్ని దాదాపు 1,52,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పర్టికులర్లీ యువజనులకు విద్యార్థులకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తానని చెప్పినటువంటి దాన్ని ఒక్క నయా పైసా కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవటము, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకపోవటము సక్రమమైనటువంటి రీతిలో, అలాగే 87 లక్షల మందికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బిడ్డకు 15,000 రూపాయల చొప్పున ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఈ రోజున దాదాపు 30 లక్షల మందికి కత్తిరించి అతి తక్కువ మందికి ఇచ్చినందుకు డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకలకు, కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఏమాత్రము ఇవ్వకుండా ఈ సంవత్సరం అంతా మభ్యపెట్టడానికే తప్ప మన పార్టీ మీద మన పార్టీ నాయకుల మీద ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ మన మీద వ్యక్తిగత దాడి చేయడానికి, మన నాయకులను అందరినీ కూడా జైళ్ళల్లోకి నెట్టడానికి, మన సోషల్ మీడియా కార్యకర్తలందరి మీద దొంగ కేసులు బనాయించడానికి, తద్వారా వాళ్లకు సంబంధించినటువంటి పచ్చ మీడియాలో నిరంతరము మన మీద వ్యతిరేక ప్రచారాన్ని చేయటం ద్వారానే ఈ సంవత్సర కాలమంతా పూర్తి చేసి ఒక్క హామీని కూడా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ యువజనులకు కానీ నెరవేర్చకుండా పోయినందుకు చెంపపెట్టుగా రేపు మన విద్యార్థి యువజన దళాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజున విద్యార్థులు యువజనులు పోరాట స్ఫూర్తితో ఉండాలి. అలజడి తమకు జరిగినటువంటి అన్యాయానికి అక్రమానికి మోసానికి స్పందించకపోతే, దాని మీద మీరు ఘాటుగా మాట్లాడకపోతే, ఉద్యమాలు నిర్మించకపోతే చంద్రబాబు గారు లాంటి ప్రభుత్వాలు ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వటము ఆ తర్వాత మోసాలు చేయటము ఒక సాంప్రదాయంగా మారిపోతుంది. అది సాంప్రదాయం కాకూడదు. ఎవరైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ ఎన్నికల హామీలు నెరవేర్చడానికి చైతన్యవంతమైన ప్రగతిశీల ఆలోచనలు కలిగినటువంటి విద్యార్థులు యువజనులు ఇలాంటి మొండి ప్రభుత్వాల మెడలు వంచటానికి ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రతిఘటనలో భాగంగా రేపు జరగబోయేటువంటి మన విద్యార్థి యువజన ఆందోళనలో పెద్ద ఎత్తున యువకులంతా కూడా తరలి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ దీన్ని విజయవంతం చేయటం ద్వారా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి ఆగ్రహం, ఆ ఆగ్రహాన్ని విద్యార్థి యువజనులు పెద్ద ఎత్తున సమీకృతం చేసి వచ్చేటువంటి 3 సంవత్సరాలలో పోరాటాలు చేస్తూనే ఉంటాము అన్నటువంటి ఒక భావన, ఒక హెచ్చరిక ఈ ఆందోళన ద్వారా తీసుకురావాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను.